హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను చల్ల మిరపకాయలు ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. మజ్జిగలో మిరపకాయలు వేసుకోవడానికి జనవరి నెల, ఫిబ్రవరి నెల అయితే కరెక్ట్ టైము. ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి. మిరపకాయలను తీసుకున్న తర్వాత తడిబట్టితో శుభ్రంగా తుడుచుకుని ఒక పొల ఆరనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ముందే చేసుకుని పెట్టుకున్నాను. ఒక సూది కానీ సూదిపిన్ని కానీ తీసుకుని ప్రతి పచ్చిమిరపకాయకి చిన్నగా చీరిక పెట్టుకుందాము. ప్రతి పచ్చిమిరపకాయకి కూడా చీరిక పెట్టాలి. చీరిక పెట్టడం వల్ల మజ్జిగ లోపలికి వెళ్ళి గింజలు ఉన్న భాగం కూడా బాగా ఊరుతుంది. కారం లేకుండా ఎండిన తర్వాత కమ్మగా ఉంటాయి మిరపకాయలు. ప్రతి మిరపకాయకి కూడా ఇదే విధంగా చీరిక పెట్టుకుందాము. ఈ మిరపంట జనవరి, ఫిబ్రవరి నెలలో వస్తుంది. అప్పుడు మజ్జిగలో మిరపకాయలు వేసుకుంటే తొందరగా ఎండుతాయి, నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. మిరపకాయలన్నీ చీరికలు పెట్టుకున్న తర్వాత టబ్లో వేసేసుకుందాము. టబ్లో అయితే మనం మజ్జిగ వేసుకున్న తర్వాత నానబెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. మిరపకాయలు నానబెట్టుకునే విధానం చూద్దాము. 2 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. 2 కేజీల మిరపకాయలకి 2 లీటర్ల పెరుగు అయితే సరిపోతుంది. 2 లీటర్ల పెరుగులోకి 4 నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుందాము. 4 నిమ్మకాయలని కట్ చేసుకున్న తర్వాత రసం తీసుకుందాము. రసం అంతా పిండేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడకెట్టుకుందాం గింజలు లేకుండానే. తగినంత ఉప్పు, 1.5 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకుందాము. గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మజ్జిగ చిలికే కవ్వంతో చిలుపుకుందాము. పెరుగులో ఉప్పు, పసుపు, నిమ్మరసం అన్నీ కలిసి పెరుగు పల్చగా స్మూత్గా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 రోజులు ఊరనిద్దాము. రెండు రోజులు పచ్చిమిరపకాయలు ఊరేలోపు ఉదయము సాయంత్రము కూడా కలుపుతూ ఉండాలి. పచ్చిమిరపకాయలు 2 రోజులు ఊరిన తర్వాత స్టీల్ ప్లేట్లో కానీ మైకా కవర్ మీద కానీ ఎండబెట్టుకుందాము. మిరపకాయలన్నీ ఎండబెట్టుకున్న తర్వాత మిగిలిన పెరుగుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. మిరపకాయలన్నీ సాయంత్రం వరకు ఎండిన తర్వాత పక్కన పెట్టుకుని అదే పెరుగులో వేసుకుందాము. పచ్చిమిరపకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని రాత్రంతా ఊరనిద్దాము. రాత్రంతా ఊరిన తర్వాత ఉదయం మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత ఎండలో పెట్టుకుందాము. పచ్చిమిరకాయలన్నీ ఎండబెట్టిన తర్వాత పెరుగు మిగులుతుంది కదా, ఈ పెరుగులో కొత్త పచ్చిమిరకాయలు ఏమన్నా వేసుకోవచ్చు. ఇంక ఈ పచ్చిమిరకాయలు ఏం అవసరం లేదు. మజ్జిగలో మిరపకాయలన్నీ కూడా బాగా ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. మజ్జిగలో మిరపకాయలని చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.